ఈరోజు కుటుంబాన్ని ఎలా పోషించాలని బాధపడుతున్నావా? సేవ ఎలాగ చేయాలని బాధపడుతున్నావా? నా చేతిలో ఏ పైసా లేదని బాధపడుతున్నావా? ఆర్థికంగా వెనకాల పడిపోయి ఉన్నాను బాధపడుతున్నావా? అయితే ప్రభువు నీతోనే మాట్లాడుచున్నాడు. నీకు సహాయం చేయుటకు, నిన్ను పోషించుటకై, నీ సేవకు అభివృద్ధిపరచుటకై, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదానని ఆయన మాటిస్తున్నాడు. నేను పోషిస్తానని మాటిస్తా ఉన్నాడు. నీకు ఆర్థికంగా అన్ని విషయంలో ఆదుకుంటానని మాటిస్తున్నాడు. అన్ని విషయంలో అభివృద్ధి పరుస్తానని మాటిస్తున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు వాగ్దానం అండి. దేవుడు బిడ్డలని విడిచిపెట్టే దేవుడు కదండి. దేవుడు బిడ్డలని ఆయన పోషిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన దీవిస్తాడు.